Hi guys, hello everyone. So I truly need your support. నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటి రోజు ఒకటి వస్తుందని. సో ఇట్స్ రియలీ టఫ్ టైం అని చెప్పొచ్చు నాకు. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ టర్మినేట్ అయిపోయింది డ్యూ టు సమ్ వయలేషన్స్ ఆఫ్ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ యూట్యూబ్ అని వాళ్ళైతే మెసేజ్ పెట్టారు. నాకైతే మీకు తెలియని విషయం ఇంకొకటి కూడా ఉంది. నాకు ఇంతకుముందే ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉండేది. సో ఆ ఛానల్లో ఆల్మోస్ట్ లైక్ 99,000+ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. ఇంకోటి మధు వ్లాగ్ స్టడీ, ఇందులో అరౌండ్ 76,000+ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. బట్ వేరే వాళ్ళ ఛానల్, నాకు తెలిసిన ఒక బ్రదర్ వచ్చేసి తను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు. తనకు యాడ్సెన్స్ అకౌంట్ అప్రూవ్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే హీస్ లైక్ బిలో 18. బట్ అతని ఛానల్లో స్ట్రైక్స్ రావడం వల్ల అతని ఛానల్ నా ఛానల్కి నేను అన్నిటికీ యాడ్సెన్స్ అకౌంట్ ఒకటే ఇచ్చాను. సో ఈ రీజన్ వల్ల నా 2 ఛానల్స్ కూడా టర్మినేట్ చేసేసారు, విచ్ ఇస్ లైక్ వెరీ వెరీ సాడ్ అనమాట. సో నాకైతే పెద్దగా బాధ ఏం అనిపించలేదు, ఎందుకంటే నేను రికవరీ అవుతాను, నేను మళ్ళీ వీడియోస్ చేయగలుగుతాను, నేను పుషప్ చేసుకోగలుగుతాను అని అయితే నమ్మకం ఉంది. కానీ బట్ ఒక్కసారిగా అంతమంది సబ్స్క్రైబర్స్ని మిస్ అయిపోవడం అనేది చాలా బాధగా ఉంది. సో ఇప్పుడు నాకంటూ లిటరలీ నథింగ్, నాకు అసలు ఇంకా ఎలాంటి సపోర్ట్ లేదు. సో నేను అప్పీల్ చేశాను, ఇట్లా నా ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, అది నా ఛానల్ కాదు, ఇట్లా నా బ్రదర్ ఛానల్. సో అని చెప్పినా వాళ్ళు ఏమీ అసలు పట్టించుకుంటాం లేదు. లిటరలీ 98,99 వేల సబ్స్క్రైబర్ ఉన్న ఛానల్ పోయిందంటే చాలా బాధగా ఉంది. నేను మధు వ్లాగ్ స్టడీ పోయినందుకు బాధగా లేదు, కానీ ఆ యూట్యూబ్ తెలుగుకు సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది. అందులో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు తెలుగుకు సంబంధించిన ప్రతి ఒక్క కాన్సెప్ట్ని నేను పోస్ట్ చేసేవాడిని. అసలు ఆ ఛానల్కి చాలా మంచి గ్రోత్ ఉండేది. నేను ఆ ఛానల్ని ఆల్మోస్ట్ 3 years నుంచి రన్ చేస్తుండే. అట్లాంటి ఒక ఛానల్ పోయినందుకు ఈరోజు చాలా బాధగా ఉంది. లిటరలీ ఐ క్యాన్ట్ ఎక్స్ప్లెయిన్ హౌ బ్యాడ్ ఇట్ ఈస్ అనేది. మేబీ టైమ్ ఈజ్ నాట్ విత్ మీ అని అనుకుంటా. మధు వ్లాగ్ స్టడీ అంటే మీరు నన్ను చూసారు కాబట్టి మళ్ళీ నాకు సపోర్ట్ ఇస్తారు. బట్ అందులో నేను ఎక్కడ ఫేస్ కనిపించను, ఓన్లీ నా కంటెంట్ మాత్రమే కనపడుతుంది. లిటరలీ ఒక వీడియోనైతే అరౌండ్ 1.8 million వ్యూస్ అయితే చూశారు, ద బేసిక్స్ ఆఫ్ వర్ణమాల అని. సో అట్లాంటి వీడియోస్ అన్నీ ఇప్పుడు యూట్యూబ్లో లేవు. నాకు చాలా బాధగా ఉంది. సో అట్లాంటి ఒక కంటెంట్ని నేను మళ్ళీ క్రియేట్ చేయాలి అంటే ఇట్ విల్ రఫ్లీ టేక్ మోర్ దెన్ 3 years. సో నేను 3 years కష్టపడ్డా కంటిన్యూస్గా. యూస్ టు పోస్ట్ మోర్ దెన్ లైక్ 4 to 5 వీడియోస్ అనమాట. మధు వ్లాగ్ స్టడీ క్రియేట్ చేయకముందే ఆ ఛానల్ ఉండేది. ఆ ఛానల్ పేరు వచ్చి ది తెలుగు ఫైట్. సో లిటరలీ చాలా బాధగా ఉంది. నాకు ఎందుకు బాధ అంటే నాకేదో మనీ పోయిందనో, లేకపోతే మంచి రెప్యుటేషన్ పోయిందనో, లేకపోతే ఇంకా వేరే ఏమో పోయిందనో కాదు. ఆ ఛానల్లో ఉన్న కంటెంట్ అంత వాల్యుబుల్ అనమాట. సో నువ్వు తెలుగుకు సంబంధించి ఏమైనా టైప్ చేయి, మన ఛానల్లే టాప్ సజెషన్లో వస్తుండే. అట్లాంటిది ఈరోజు అసలు ఆ ఛానలే కనిపించలేదు. సో ఒక వాల్యుబుల్ కంటెంట్ పోయిందే. అసలు చాలామంది నాకు రోజు ఒక 100 కమెంట్స్ వచ్చేవి ఆ ఛానల్కి సంబంధించి. బ్రదర్ మీ కంటెంట్ వల్లే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ ఛానల్లో ఒక్కొక్క వీడియో 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, కొన్ని అయితే మిలియన్ వ్యూస్. అసలు చాలా బాగున్నాయి. దానికి సంబంధించి నాకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. సో అందులో ఏంటి అంటే నేను లైక్ నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా ఇష్టం. సో అందులో నేను ఎస్పెషలీ కవితలు రాసి ఇట్లా పోస్ట్ చేసేవాడిని. సో ఇన్స్టాగ్రామ్లో అయితే ఇప్పుడు 40,000+ సబ్స్క్రైబర్స్ అయితే ఫాలోవర్స్ ఉన్నారు. బట్ నాకు వీటిని పోర్ట్రేట్ చేయడం ఇష్టం లేదు. కానీ ఇట్లా ఒక మంచి కంటెంట్ ఉన్న తెలుగు ఛానల్స్ పోవడం అనేది నాకు చాలా బాధగా ఉంది. మీరు కావాలంటే నేను కొత్తగా ఇంకో ఛానల్ని స్టార్ట్ చేస్తాను, అందులో చూడండి హౌ గుడ్ ఇట్ ఈస్ అనేది. థ్యాంక్ గాడ్ నా దగ్గర మంచి కంటెంట్ ఉంది, నేను రిసోర్స్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోగలను కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ అంతమంది ఫాలోవర్స్ లైక్ లిటరలీ 98,000+ సబ్స్క్రైబర్స్ అనమాట. ఇంకొక 2K సబ్స్క్రైబర్స్ వచ్చింటే నాకు ఒక సిల్వర్ ప్లే బటన్ వచ్చేది, నేను కూడా ఒక యూట్యూబర్ని చెప్పుకునే అంత మంచి స్టేజ్లో ఉండేవాడిని. బట్ దట్ ఈస్ లైక్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఇట్స్ ఓకే, లైక్ ఫెయిల్యూర్ అవ్వడం ఒక్కొక్కసారి మంచిదే, మన మంచికే. సో డెఫినెట్లీ నేను మళ్ళీ ఇప్పటికి రెట్టింపు ఉత్సాహంతో మీ ముందుకు వస్తాను. I just need your support. That's it. I don't want anything. So try to share with your loved ones, family members, and లిటరల్గా ఇది చెప్పాలి అని ఎందుకు అనుకున్నాను అంటే లైక్ పోస్ట్ చేయొద్దులే, పోతే పోన్లే అని అనుకున్నా.
బట్ చాలామంది కమెంట్ చేస్తున్నారనమాట. లైక్ నాకు పర్సనల్గా నా వాట్సాప్ మెసేజ్లకి ఇట్లా వస్తున్నాయి, వై బ్రదర్ ఛానల్ కనిపించలేదు అని. వాళ్ళకి నేను రీజన్ చెప్పలేను, అలాగని ఖాళీ కూర్చోలేను. సో అది. సో మనం చేయని తప్పుకి 2 ఛానల్స్ పోయాయి. అండ్ నేను యూట్యూబ్కి అపీల్ చేశాను. దే సెడ్ లైక్ కి పాలసీ ఈజ్ పాలసీ, వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ ఇట్ అన్నారు. ఇట్ బి నో ప్రాబ్లం, అంతే. సో నా సైడ్ నుంచి అయితే ఇంతే, నేను ఇంతకు మించి ఏం చేయలేను. సో నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, జస్ట్ గివ్ అ సపోర్ట్. థ్యాంక్ యూ.